హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చారిత్ వెంకటేష్. ఇంగ్లాండ్కి ఏమైంది? ఎందుకని వాళ్ళు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు వైట్ బాల్ క్రికెట్లో, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రెడ్ బాల్ క్రికెట్లో కూడా అనేది వీడియోలో చూద్దాం. 2019లో వాళ్ళు ఫస్ట్ టైం వన్డే వరల్డ్ కప్ గెలిచారు. మళ్ళీ 2022లో ఇదే జాస్ బట్లర్ క్యాప్టెన్సీలో వాళ్ళు T20 వరల్డ్ కప్ కూడా గెలిచారు. బాగానే ఉంది. కానీ అక్కడి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి దే హ్యావ్ నాట్ వన్ ఎనీథింగ్ సిగ్నిఫికెంట్, ఏ మాత్రం లేదు. 2023 వన్డే వరల్డ్ కప్లో, ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు. 9 మ్యాచ్లో 3 మ్యాచ్లు మాత్రం గెలిచారు. ఎవరి మీద గెలిచారు? నెదర్లాండ్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. శ్రీలంకతో ఓడిపోయారు, ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయారు, ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్ చేతిలో కూడా ఓడిపోయారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ వరల్డ్ కప్లో దారుణం. ఆఫ్ఘనిస్తాన్ కంటే దిగువన దే ఫినిష్ నెంబర్ 7. బీయింగ్ డిఫెండింగ్ ఛాంపియన్ వాళ్ళు కనీసం సెమీస్ క్వాలిఫై కాలేకపోయారు. 2024 T20 వరల్డ్ కప్లో సెమీస్ దాకా వచ్చారు, బాగానే ఉంది. అది కూడా వాళ్ళు సెమీస్కి వచ్చే వరకు పెద్ద గొప్ప విక్టరీస్ ఏం లేవు వాళ్ళు. బట్ సమ్ దే మేనేజ్ టు క్వాలిఫై ఫర్ సెమీస్. సెమీస్లో ఇండియాతో చిత్తుగా ఓడిపోయారు. 70 రన్స్ తేడాతో హ్యూజ్ మార్జిన్తో ఓడిపోయారు. మన స్పిన్నర్స్ని ఫేస్ చేయలేకపోయారు. కుల్దీప్ అండ్ అక్షర్ గాట్ ది బెటర్ ఆఫ్ దెమ్. ఇటీవల కాలంలో చూస్తే 4 బెలాటరల్ సిరీస్, లాస్ట్ 4 బెలాటరల్ వన్డే సిరీస్ వాళ్ళు ఓడిపోయారు. ఈ వన్డే ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఆస్ట్రేలియాతో ఓడిపోయారు ఆఫ్టర్ స్కోరింగ్ 350. దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా చాలా దారుణంగా సెన్సేషనల్ డిఫీట్ వాళ్ళు చూశారు. ఎందుకని ఇంగ్లాండ్ క్రికెట్ ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు. 4 సిరీస్లో ఓడిపోవడం, బెలాటరల్ సిరీస్, దాంట్లో 2 వెస్టిండీస్లోనే కావచ్చు, కానీ వెస్టిండీస్తో 2 సిరీస్లో ఓడిపోయారు. ఆస్ట్రేలియాతో 1 సిరీస్ ఓడిపోయారు, వన్డే బెలాటరల్ సిరీస్. ఇండియాతో 3-0తో ఓడిపోవడం రీసెంట్గా మనకు తెలుసు. సో సంథింగ్ రాంగ్ విత్ దేర్ టీమ్. ఆన్ పేపర్ చూడండి, టీం అద్భుతంగా ఉంది. బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, వాళ్ళ కెప్టెన్ జాస్ బట్లర్, లియామ్ లివింగ్స్టన్, మంచి పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్ కదా, బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ అక్కడ కనిపిస్తుంది మనకి. ఇంకా కొత్త వాళ్ళ బెథెల్ కానీ, టామ్ బ్యాంటన్, ఇలాంటి వాళ్ళు మంచి టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర, బౌలింగ్ టాలెంట్. బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో మీకు జోఫ్రా ఆర్చర్ ఫుల్ ఫిట్నెస్తో ఉన్నాడు, అండ్ మార్క్వుడ్, ఇద్దరు కూడా 150 క్లిక్స్ టచ్ చేయగల బౌలర్స్. చాలా మంచి వేగం ఉంది, అలాగే మంచి ఎబిలిటీ కూడా ఉన్న బౌలర్స్. వాళ్ళిద్దరే కాకుండా జేమీ ఓవర్టన్, లియామ్ లివింగ్స్టన్, బ్రైడన్ కార్స్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు టీంలో. సో ఇంత మంచి లైనప్ ఉంది వాళ్ళకి. స్పిన్నర్లో ఆదిల్ రషీద్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, మంచి రిధంలో కనిపించాడు ఇటీవల కాలంలో. ఇలాంటి టీము ఎందుకు ఆన్ పేపర్ అంత బాగున్నది, అంత దారుణంగా ఫెయిల్ అవుతుంది? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దేర్ అప్రోచ్. ఐ హావ్ సీన్, వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, నాజర్ హుస్సేన్ అండ్ మైక్ అదర్టన్. వాళ్ళిద్దరు ఏమంటారంటే, ఫార్మర్ ఇంగ్లాండ్ క్రికెటర్స్, జాస్ బట్లర్ మీద నెట్టేస్తున్నారు తప్పంతా. జాస్ బట్లర్ ఈజ్ అ వెరీ గుడ్, వెరీ పాపులర్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్. చాలా నైస్ పర్సన్, సాఫ్ట్ స్పోకెన్. డ్రెస్సింగ్ రూమ్లో అది చాలా పాపులర్. కానీ ఆ పాపులారిటీ ముఖ్యం కాదు, మ్యాచ్లు గెలవాలి. జాస్ బట్లర్ కెప్టెన్ ఎప్పుడు కూడా ఈజ్ నాట్ ఎ గ్రేట్ కెప్టెన్ అని చెప్పి నాసిర్ హుస్సేన్ అతను మొత్తానికి కొలిపారేశారు. అతన్ని అడిగినట్టు పోస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయినప్పుడు అడిగినట్టున్నారు, కానీ అతను క్లియర్ ఆన్సర్ ఇవ్వలేదు దానికి. నువ్వు కెప్టెన్సీ కొనసాగుతావా, రాజీనామా చేస్తావా? రాజీనామా చేయకపోయినా అంత రీప్లేస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది మనకి. బట్ జాస్ బట్లర్ ఒక్కడే కారణమా? జాస్ బట్లర్, ఈవెన్ మైక్ అదర్టన్ కూడా ఏమంటారంటే, బట్లర్ క్యాప్టెన్సీ ఎలా ఉందనే దానికంటే కూడా క్యాప్టెన్సీ అతని బ్యాటింగ్ని ఎఫెక్ట్ చేస్తుందని కూడా అన్నాడు. సో దానివల్ల అతని బ్యాటింగ్ దెబ్బతినింది. గతంలో అంత ఎఫెక్టివ్గా, అంత ఫ్రీ స్ట్రోకింగ్గా లేడు అతను అని చెప్పి అంటున్నాను. సో జాస్ బట్లర్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ క్యాప్టెన్, నో డౌట్. బట్ T20 వరల్డ్ కప్ గెలిచాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇస్ టీమ్. సో టీంను బట్టే ఉంటుంది, కానీ క్యాప్టెన్ ఒక్కరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సో జాస్ బట్లర్ నుంచే తప్పు ఉంది అంటే నేనైతే ఒప్పుకోను. వాళ్ళ అప్రోచ్లో తప్పు ఉంది, డెఫినెట్గా వాళ్ళ అప్రోచ్లో తప్పు ఉందని నేను అనుకుంటున్నాను. బట్లర్ ఒకటే కారణం కాదు. ఎందుకంటే వాళ్ళ అప్రోచ్లో ఎందుకు తప్పు ఉందంటే, వాళ్ళు ఆ బ్యాస్ బాల్ అనే దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. ఆ బ్యాస్ బాల్ టెస్ట్ మ్యాచ్ల వరకే అని మీరు అనొచ్చు మొన్నటిదాకా. ఓకే, ఇప్పుడు మన ఇండియా సిరీస్ నుంచి ఇదే బ్యాస్ బాల్ బ్రెండన్ మెకల్లం ఈజ్ ది కోచ్ ఫర్ వైట్ బాల్ క్రికెట్ ఆల్సో. సో వాళ్ళకి పిడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం, పోవడం, బిగ్ హిట్స్ కొట్టడం, అంతే తప్ప ఫార్మాట్కి తగినట్టుగా ఆడట్లేదు. ఈవెన్ బ్యాస్ బాల్ మీకు ఏమాత్రం సక్సెస్ అయింది టెస్ట్ క్రికెట్లో? డిడ్ దే క్వాలిఫై ఫర్ WTC ఫైనల్ ఇన్
ది పాస్ట్ 2 సైకిల్స్ ఆర్ థర్డ్ సైకిల్లో అయినా క్వాలిఫైగా కాగలరా? లేదు కదా. సో వాళ్ళ WTCలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో బ్యాస్బాల్తో ఒకటి రెండు మంచి విక్టరీస్ వచ్చినట్టు మనకు కనిపించినాయి. అగేన్స్ట్ ఆస్ట్రేలియా, అగేన్స్ట్ ఇండియా అగేన్స్ట్ ఆల్సో 2022లో మనం ఒక సింగిల్ మిగిలిపోయిన టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఆ బ్యాస్బాల్తోనే మన మీద గెలిచేశారు వాళ్ళు. ఇండియా వాజ్ ఆన్ టాప్ ఫర్ ది ఫస్ట్ 2 days. సరే, ఒకటి రెండు మంచి విక్టరీస్ వచ్చినాయి, కానీ ఓవరాల్గా అదే స్ట్రాటజీ వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు బ్యాస్బాల్. సో సరే, అది టెస్ట్ క్రికెట్ వదిలేద్దాం, మనం వైట్ బాల్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం కదా. వైట్ బాల్ క్రికెట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వన్ డే క్రికెట్ని కూడా ఒక లాంగర్ T20 ఫార్మాట్ లాగా ఆడుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిల్ సాల్ట్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. మనం అతను KKRకి ఆడినప్పుడు చూసాం మనం. T20కి పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్, కానీ అతను ఇక్కడ కూడా T20 ఆడుతున్నాడు. వన్ డేస్లో కూడా బెంటగెట్ కూడా T20 ఆడుతున్నాడు. ఒక్క ఇన్నింగ్స్ మన 165 చేసినప్పుడు అతను కాస్త జాగ్రత్తగా ఆడాడు, వన్ డే కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఇద్దరు కూడా దే గో హెల్ ఫర్ లెదర్. బ్యాంగ్ స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి బిగ్ షాట్స్ కొట్టే ప్రయత్నం చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు అలా ఆడితే అలా. ఇండియాలో చూడండి, రోహిత్ శర్మ అగ్రెసివ్గా ఆడుతున్నాడు, శుభ్మన్ గిల్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఇది వన్ డే క్రికెట్, ఇట్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ టైం. ఒక ఓపెనర్ నిలబడాలి. చాలా టీమ్స్ కాదు, ఇబ్రహీం జాదరాని చూసుకోండి, ఏ టీం అనేది తీసుకోండి, ఒక ఓపెనర్ కాస్త జాగ్రత్తగా ఆడతాడు, మరొకరు కాస్త అగ్రెసివ్గా ఆడతారు, పవర్ ప్లేని యూజ్ చేసుకునే ప్రయత్నిస్తారు. కానీ వీళ్ళిద్దరు అలా ఆడతారు. వీళ్ళిద్దరే కదా, తర్వాత వచ్చేవాళ్ళు కూడా. జో రూట్ ఒక్కడే వన్ డే కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు కాబట్టి హీ వాజ్ ది ఓన్లీ సక్సెస్ ఇన్ ద ఎంటైర్ టోర్నమెంట్. హ్యారీ బ్రూక్ ఈజ్ ఎ మచ్ హైప్డ్ క్రికెటర్. ఓకే, అతను జనరేషనల్ టాలెంట్ అన్నీ ఒప్పుకుంటారు. అది టాలెంట్ విషయంలో అతను కొట్టే కొన్ని షాట్స్ ఉంటాయి, వారిని మనం నోరెళ్ళబెట్టాల్సిన షాట్స్ ఉంటాయి. క్లాస్ ప్లేయర్, వెరీ గుడ్ టు వాచ్ వెన్ హీ గెట్స్ గోయింగ్, అంత బాగానే ఉంది. కానీ ఈ స్ట్రగ్లింగ్ ఇన్ సబ్ కాంటినెంట్లో అది స్ట్రగుల్ అవుతుంది. కానీ అతన్ని వాళ్ళు కంటిన్యూ చేశారు. వాళ్ళ దగ్గర వేరే ప్లేయర్స్ని ఆడించుకోవచ్చు కదా. వై ఆర్ పర్సిస్టింగ్ విత్ హ్యారీ బ్రూక్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. స్పిన్నర్స్కి అతనికి ఏదో ఇబ్బంది ఉంది, క్లియర్ కట్ ఇబ్బంది అతనికి కనిపిస్తుంది. నో డౌట్ అతను బ్యాక్ చేయాలి, కానీ హార్సెస్ ఫర్ కోర్సెస్. మీరు ఇక్కడ ఇండియాలో ఆడుతున్నప్పుడు లేకపోతే సబ్ కాంటినెంట్లో ఆడుతున్నప్పుడు అతను ఏ మాత్రం అతనికి మెంటల్ బ్లాక్ ఉందో దాని నుంచి బయటపడతాడు. బికాజ్ ఈజ్ ఎ గ్రేట్ టాలెంట్. కానీ ప్రస్తుతానికి మీరు ఇంత పెద్ద టోర్నమెంట్స్ ఆడుతున్నప్పుడు ఈ క్యాజువల్ అప్రోచ్లో అతన్ని ఎందుకు కంటిన్యూ చేశారు నాకు అర్థం కాలేదు. లియామ్ లివింగ్స్టన్ అతను కూడా అంతే. లియామ్ లివింగ్స్టన్ ఈజ్ ఎ బిగ్ పవర్ హిటర్, చాలా అద్భుతమైన షాట్స్ కొట్టగాడు. కానీ అతను ఏంటంటే T20 లాగా ఆడుతున్నాడు వన్ డేలో. అతను కాస్త ఓకే, అతను ఫినిషర్ ఓకే, కానీ అన్నిసార్లు నీకు ఫినిషర్ రావట్లేదు. కొన్నిసార్లు నువ్వు కాస్త నిలబడి ఆడాల్సిన అవసరం ఉంది, కానీ అతను అలా ఆడట్లేదు. కొన్ని మంచి షాట్స్ కొడతాడు, బాగానే ఆడుతున్నాడులే అనుకుంటే, కానీ మనకు తెలుసు ఏదో ఒక ర్యాష్ షాట్ కొట్టి అవుట్ అయిపోతాడు. సో వాళ్ళ టోటల్ అప్రోచ్ ఆ T20 అప్రోచ్ లాగా వాళ్ళకి కనిపిస్తుంది. జోఫ్రా ఆర్చర్ అంత మంచి ఫామ్లో ఉండి కూడా మంచి వికెట్స్ ఇస్తున్నాడు, డెత్లో మంచి బౌలింగ్ వేస్తున్నాడు. బట్ వాళ్ళకి మార్కౌట్ ఎప్పుడు మళ్ళీ ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిగతా ఆల్రౌండర్స్ అంతా అంది రాలేదు. సో వాళ్ళకి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ టీమ్ డెఫినెట్లీ. ఇంకోటి వాళ్ళ అప్రోచ్, వాళ్ళ క్యాజువల్ అప్రోచ్. మీకు ఏమన్నాడు వాళ్ళ ఓపెనర్ భువనర్ బెన్ డెకెట్ ఏమన్నాడంటే ఇండియా టూర్ తర్వాత, ఓకే ఇండియాతో మేము 3-0 ఓడిపోయినా వీ డోంట్ కేర్ అనే మాట వాడు. బట్ వీ విల్ బీట్ దమ్ ఇన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఏదో అప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వెళ్ళిపోయినట్టు మేము వాళ్ళని కొట్టేస్తాం అక్కడ అన్నట్టు మాట్లాడుతా. అంటే మీకు ప్రిపరేషన్ అవసరం లేదా? మీరు ఇండియాలో జరిగిన ఆ సిరీస్ అంత ఇంపార్టెంట్ కాదా? వన్ డే సిరీస్ జస్ట్ బిఫోర్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. మీరు ఇక్కడ సరిగ్గా ఆడాల్సిన అవసరం ఏమాత్రం లేదా? జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం లేదా? ఆ సిరీస్ గెలవడం అవసరం, ఆ విన్నింగ్ మొమెంటం క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదా? ఇది నాకు అర్థం కాలేదు. మీ ఇక్కడ సరదాగా ఆడేస్తాం. ఎందుకంటే ఆ టూర్లో పీటర్సన్ కామెంట్స్ మీకు తెలుసు. వాళ్ళు ఫస్ట్ వన్ డే తర్వాత ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు. దేవర్ ప్రాక్టీసింగ్ గోల్ఫ్ ఆడుతున్నారు తప్ప ప్రాక్టీస్ చేయలేదు అని పీటర్సన్ రిమార్క్స్ మనకి బాగా గుర్తున్నాయి. సో వాళ్ళు చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. ఇంకోటి మన రవిశాస్త్రి చెప్పింది ఏంటంటే సబ్ కాంటినెంట్ కండిషన్స్కి వాళ్ళు మాత్రం ప్రిపేర్ కావట్లేదు. వాళ్ళు గెలిచిన 2 వరల్డ్ కప్స్ కూడా ఎక్కడ గెలిచారు? ఐ థింక్ అంతమంది ఒక T20 వరల్డ్ కప్ కూడా గెలిచారు. అది ఎక్కడ గెలిచారు నాకు గుర్తులేదు. బట్ ఇన్ జనరల్ వాళ్ళు ఇటీవల కాలంలో చూస్తే 2019లో ఇంగ్లాండ్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో గెలిచారు. తర్వాత 22లో T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ హోమ్ గ్రౌండ్లో గెలిచారు. T20 వరల్డ్ కప్ దే వన్ ఇన్ ఆస్ట్రేలియా. బట్ సబ్ కాంటినెంట్లో దే హ్యావ్ నాట్ వన్ ఎనీథింగ్ సిగ్నిఫికెంట్. సో ఇక్కడ కండిషన్స్కి, ముఖ్యంగా ఇక్కడ స్పిన్ బౌలింగ్కి,
తర్వాత అలవాటు పడడం కుదరట్లేదు. స్పిన్నర్స్ని ఎక్కువ తెచ్చుకో, ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్తో వచ్చారు. మొన్న కదా రెహాన్ అహ్మద్ని టీంలోకి డ్రాఫ్ట్ చేశారు ఆఫ్టర్ కార్సెస్ ఇంజరీ. సో వాళ్ళకి ఇక్కడ కండిషన్స్కి ప్రాపర్ టీంని స్పిన్నర్స్ని తీసుకురావడం, తర్వాత స్పిన్ బాగా ఆడే వాళ్ళని మన టీంలో పెట్టుకోవడం, జో రూట్ లాంటి ప్లేయర్స్ని పెట్టుకోవడం, ఇది చేత కావట్లేదు. సో దీన్ని T20 ఫార్మాట్గానే పరిగణిస్తున్నారు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీం చాలా బాగుంది, మీకు చెప్పినట్టుగా టీం చాలా బాగుంది, వాళ్ళ అప్రోచ్ బాగాలేదు. అది మెక్కలం ప్రాబ్లమా బట్లర్ ప్రాబ్లమా మనకు తెలియదు. కేవలం బట్లర్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. బట్లర్ మైట్ గెట్ రీప్లేస్డ్, నో డౌట్, అదే కనిపిస్తుంది మనకి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. బట్ స్టిల్ అతను గ్రేట్ కెప్టెన్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరితో పోలుస్తున్నారు, వాళ్ళ గ్రేటెస్ట్ ఎవెన్ మార్గన్తో పోలుస్తున్నారు. ఎవెన్ మార్గన్ ఇస్ గ్రేట్ వైట్ బాల్ కెప్టెన్. అతను ఇంగ్లాండ్ టీంలో మొత్తం అప్రోచ్ మార్చేశాడు. అతన్ని బట్లర్తో పోల్చడం కరెక్ట్ కాదు. సో బట్లర్ కెనాట్ బి స్క్వేర్లీ బ్లేమ్డ్ ఫర్ దిస్ డిబాకిల్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ అప్రోచ్ కరెక్ట్గా లేదు. వన్డే ఫార్మాట్ని డిఫరెంట్గా అప్రోచ్ కావాలి. టెస్ట్ మ్యాచ్లు కూడా ఈ బ్యాస్ బాల్ని పట్టుకుని వేలాడడం కరెక్ట్ కాదు. నేను అదే చెప్తాను, కోచ్లు ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. కోచ్లు నేను హీరోని అయిపోవాలి, నాది ఒక థియరీ పెట్టుకుని వెళ్తాను, లేకపోతే నేను కొంతమంది ప్లేయర్స్ని ప్రమోట్ చేస్తాను, వాళ్ళు సక్సెస్ అయితే చాలు, టీంకి ఓవరాల్ రిజల్ట్స్ నాకు ముఖ్యం కాదు. నేను పలానా ప్లేయర్ని ఆడించాను చూడు, అతను ఎంత బాగా సక్సెస్ అయ్యాడు, అదే నేను పలానా థియరీ పెడితే నేను కొన్ని విక్టరీస్ ఇచ్చాను కదా. ఓవరాల్ అవుట్పుట్ అనేది ముఖ్యం. సో కోచ్ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. గ్యారీ కర్స్టన్లా ఉండాలి, జాన్ రైట్లా ఉండాలి, డంకన్ ఫ్లెచర్ లాగా ఉండాలి. అంతేగాని మేము హీరోలు అయిపోవాలి, మా ఫోకస్తోనే మ్యాచ్లు గెలవాలి, సిరీస్లు గెలవాలని కోచ్లు అనుకుంటే టీంకి అది చాలా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందని నా అనుమానం. సో బ్యాజ్ మెకల్లమ్ ఈజ్ లైక్ దాట్. సో అది నీ థియరీస్ కాకుండా టీం గెలవడానికి ఎక్కడ ఎలా గెలవాలి, సబ్ కాంటినెంట్లో ఎలా ఆడాలి, టెస్ట్ క్రికెట్ ఎలా ఆడాలి, వన్డే క్రికెట్ ఎలా, దాన్ని బట్టి నీ అప్రోచ్ మార్చుకోవాలి. కానీ పిడుక్కి బియ్యానికి ఒకటే మాత్రం అంటే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.